ప్రపంచంలోని రెండవ దేవాలయంగా పూజింపబడుతున్న నంద్యాల పట్టణంలోని శ్రీ జగజ్జనని 6వ ప్రతిష్ఠా వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 6వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ ఆధ్వర్యంలో అమ్మవారి భక్తులు పుల్లయ్య అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం ఉదయం 8 గంటల నుండి గణపతి పూజ, పుణ్య హవాచనము, శాలా ప్రవేశము, ఋత్విగ్గరణములు, మంటప పూజదికము, కలశ స్థాపన, అమ్మవారికి అభిషేకంతో పాటుగా మంగళహారతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. భక్తాదులందరూ ఉదయం 6 గంటల నుండే చిన్న కలశం చెంబుతో మంచినీటిని తీసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగజ్జనని పూజలు మీకోసం. హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి, హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి, మునిగణ మానస విహారిణి, దుర్జన దానవ విదారిణి, మునిగణ మానస విహారిణి, దుర్జన దానవ విదారిణి. హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి, హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి. భయ బంధన శృంఖల నాశని శివహరి విధినుత పావని, భయ బంధన శృంఖల నాశని శివహరి విధినుత పావని, సకల చరాచర సృష్టి స్థితి లయ కారణకారిణి శ్రీ మహేశ్వరి, సకల చరాచర సృష్టి స్థితి లయ కారణకారిణి శ్రీ మహేశ్వరి. హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి, మునిగణ మానస విహారిణి, దుర్జన దానవ విదారిణి. హే జనని జగజ్జనని సకల లోక సంచారిణి. నేత్ర పరికల్పితానల ప్రభాజనిత రవి మండలి, బాల నేత్ర పరికల్పితానల ప్రభాజనిత రవి మండలి, అనుకంపామృత సంహృత నేత్ర. భక్తాదులకు తెలియజేయడమేమనగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితిలయకారిణి ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ జగజ్జనని అమ్మవారు మన నంద్యాల దివ్యక్షేత్రంలో 2వ అమ్మవారిగా వెలిసినటువంటి పుట్టినరోజు వేడుకలు ఈరోజు బుధవారం 25వ తేదీ నుంచి మొదలైనాయి. రేపు 26వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు సర్వజనులందరూ కూడా కలశం చెంబుతో చిన్న కలశం చెంబుతో ఆవు పాలను అమ్మవారి కుంభాభిషేకానికి తీసుకొని రావచ్చు. ఈ ఆవు పాలు కర్నూలు బస్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర, నేషనల్ టాకీస్ దగ్గర దర్గా ఉంది, ఆ దర్గా దగ్గర, మిరియాలయాల ఎరువుల అంగడి దగ్గర ఆవు పాలను నంది డైరీ వాళ్ళు విక్రయిస్తారు. అక్కడ మీరు పాల ప్యాకెట్లను కొని మీ ఇళ్ళ వద్ద నుండి చిన్న కలశం చెంబులో పోసుకొని అమ్మవారి కుంభాభిషేకానికి ఆవు పాలను మాత్రమే తీసుకొని రావాలి. రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి తెలియజేస్తారు.